పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుతున్నాం. చూసారా, 217వ పేజీ కొత్త నిబంధన పుస్తకంలో 217వ పేజీ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. అందరు తల్లోంచి కనుమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పేతురు మనము అపవాది చేతిలో పడకూడదని ఈ విషయాలు చక్కగా రాశాడనమాట. ఎందుకంటే ఈ అపవాది అంటే సైతాను ఎవరిని మృంగుదనా అని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతున్నాడని రాస్తున్నాడు. చూడండి, మన చదివిన వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. గమనించండి, మనము మనుషులను విరోధులుగా మనము చూస్తూ ఉంటాం. నిజముగా విరోధి ఎవరు అంటే అపవాది, సైతాన్. ఎవరు? ఈ సత్యాన్ని గ్రహించక మనుషులు ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఒక కుటుంబం మీదకి ఇంకో కుటుంబం వచ్చేస్తూ ఉంది. ఒక్కొక్క గుంపు మీదకి ఇంకో గుంపు వస్తుంది. ఒక దేశం మీదకి ఒక దేశం, మనిషి మీదకి మనిషి, దేశం మీదకి దేశం, ఇలాగూ భయంకరంగా జరగడానికి కారణం ఏంటి అంటే అందరూ అనుకుంటున్నారు మనుషులని. కానీ మనుషులు కాదని మనం తెలుసుకోవాలి. ఎవరు? అపవాది, సైతాను వాని యొక్క అనుచరులు. సైతాను వాని అనుచరులు. సైతాను యొక్క అనుచరులు ఎవరు? దురాత్మలు, దయ్యాలు, చీకటి శక్తులు అంటారు వాటిని. అంటే ఇవన్నీ కనబడకుండా ఈ వాయుమండలంలో, ఆకాశంలో ఈ వాయుమండలంలో చేరి మనుషులను పాడు చేస్తూ రెచ్చగొడుతూ ప్రజలను ఒకరి పట్ల ఒకరు విరోధులయ్యేటట్టు చేస్తున్నాడు. అంతే. ఒకరొకరు పగ, కక్ష, ద్వేషాలతో రగిలిపోయేటట్టు చేసేది వాడు. హలో, జాగ్రత్తగా. అందుకని ఏ మనిషిని మనం ద్వేషించకూడదు.
ఏ మనిషిని దూషించకూడదు. వాళ్ళు నీకు ఎంతో ద్రోహులుగా కనబడచ్చు, ఎంతో వ్యతిరేకులుగా కనబడవచ్చు, నేను దూషించే వాళ్ళుగా కనబడచ్చు, ఒకవేళ నీకు కీడు కూడా చేసి ఉండొచ్చు. కానీ నువ్వు చూడాల్సింది వాళ్ళని కాదు, వాళ్ళని అలాగూ చేసినటువంటి చెప్పండి అపవాదిని చూడాలి. వాడి క్రియలను లయపరచడానికి యేసయ్య ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తే ప్రభు అంటే అనేక విషయాలు ఉన్నాయి. అయితే ఒక కోణంలో ఏమని రాయబడిందంటే 5వ వచనం, 3వ అధ్యాయము 5వ వచనం, పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయనందు నిలిచియుండు వాడు ఎవడును పాపము చేయడు. పాపం చేయవాడు ఎవడును ఆయనను చూడను లేదు, ఎరుగును లేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడయ్యున్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరు మనుష్య కుమారుడు? దేవుని కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నమాట. హల్లెలూయా. ఈ పని మనం చేయాలా? ఇది మనం చేయాల్సిన పని. హలో, ఏం చేయాలా? ఈ పని మనం చేయాలండి. ఏం పని? అపవాది క్రియలను మనం లయపరచాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? ఒకరినొకరము లయపరుచుకుంటున్నాం, ఒకరొకరు తిట్టుకుంటున్నాం, కొట్టుకుంటున్నాం, జగడాలాడుతున్నాం, పోట్లాడుకుంటున్నాం, చంపుకుంటున్నాం. భయంకరమైనటువంటి ఉక్రోషాలు, క్రోధము, కక్ష పెట్టుకొని హత్య చేస్తున్నాం, మానభంగాలు చేస్తున్నాం, పాడు చేస్తున్నాం, పతనం చేస్తున్నాం. అసలు పతనం చేయాల్సింది ఎవరిని? అపవాదిని. లయపరచాల్సింది వాని యొక్క క్రియలను. ఇది పక్కన పెట్టేసి క్రైస్తవుల్లో కూడా భయంకరమైన లోకస్తుల కంటే కూడా భయంకరమైన కార్యాలు ఆ క్రైస్తవుల్లో జరుగుతున్నాయి అని అంటే కారణం ఏంటంటే ఈ సత్యాన్ని ఎరగకపోవడం అన్నమాట. ప్రభువుకు తెలియదా? క్రీస్తుకు పూర్వం కత్తికి కత్తి అన్నది ప్రభువే కదా, పంటికి పన్ను అన్నది ప్రభువే కదా, చెంపకు చెంపగొట్టమని చెప్పింది ప్రభువే కదా, ప్రాణానికి ప్రాణము తీయమని చెప్పింది ప్రభువే కదా, యుద్ధానికి యుద్ధమే జవాబు అని చెప్పింది ప్రభువే కదా. ఎందుకు దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చేసాడు దేవుడు మనల్ని? హల్లెలూయా. అది చెయ్యలేనిది ప్రేమ చేసి పెట్టింది అన్నమాట. హల్లెలూయా. ఏది? పగ చేయలేనిది ప్రేమ చేసింది. తప్పుడు కొట్టి దేవుని మహిమపడతాం. ఇప్పటికైనా సరే జయము ప్రేమలోనే వస్తుంది. పగబెట్టుకొని ఒకరిని చంపి లేకపోతే ఇంకొకరిని పాడు చేసి ఒక కుటుంబాన్ని పతనం చేసి ఒక ఊరిని తగలబెట్టి ఒక దేశాన్ని తగలబెట్టి లేకపోతే ఒక గుంపుని నాశనం చేస్తే కాదు జయము. ప్రేమతోనే జయము సాధ్యము. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమతోనే జయించాడు కదా. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఆ ప్రేమలోనే మనం ఉండాలని దేవుడు సెలవు ఇచ్చాడు అనమాట. అందుకనే మనము కొత్త ఆజ్ఞ గురించి నేర్చుకున్నాం కదా. పోయిన వారము సహోదర ప్రేమను గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రభు ఇచ్చిన కొత్త ఆజ్ఞ మనం చెప్పుకున్న ఏంటది? మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. ఎంతమందికి గుర్తుంది? గత వారం విన్నది. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకో, అంతేగాని ఒకరినొకరు ద్వేషించుకోవడానికి కాదు, దూషించుకోవడానికి కాదు.
హత్య చేయడానికి కాదు, అవన్నీ వాడి పనులు. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడని అపవాదిని గురించి రాయబడింది. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. చూసారా, ఈ దొంగ ఎవరంటే అపవాది, సైతాన్. కాబట్టి ఈ యొక్క సైతానే దొంగచాటున వాడు పొంచుకొని ఎవరు దొరికితే వాళ్ళను మింగివేయడానికి వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు అన్నమాట. అపోస్తులైన పేతురు వాడి చేతిలో పడకుండా, వాడి నోటిలో పడకుండా సంఘానికి ఇచ్చినటువంటి యొక్క హెచ్చరిక అన్నమాట అది. హల్లెలూయా. మెలుకోగలిగి ఉండండి, మెలుకోగలిగి. ఎందుకు? ఎవరో ఏదో చేస్తారని కాదు, ఈ అపవాది చేతిలో పడకుండా మెలుకోగలిగి ఉండమన్నారు. వాడి చేతిలో పడకుండా మెలుకోకుంటే నేను ఎవరు ఏమీ చేయలేరు అంతే. ఎందుకంటే వాడి వల్ల ఎవరైనా చేసేది, నేను ఏమైనా చేసేది వాడి వల్లే. ఏదైనా నీ పట్ల విరోధులు లేచేది. కాబట్టి వాడి బారిన పడకుండా మనం మెలుకోగలిగి ఉండగలిగితే నిన్ను అప్పటి వరకు ద్వేషించేటటువంటి నీ అన్నదమ్ములైనా, నీ అప్పచెల్లెళ్ళైనా, నీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా, ఇరుగు పొరుగు వాళ్ళైనా, ఇంకొక గ్రూప్ వాళ్ళైనా నీకు స్నేహితులైపోవడం నువ్వు చూస్తావు. హలో, చప్పలు కొట్టి దేవుని మహిమపడదు. వాళ్ళు నీకు మిత్రులైపోవడం నువ్వు చూస్తావు. వాళ్ళు నీ పక్షపు వాళ్ళు అయిపోవడం నువ్వు చూస్తావు. ఎప్పుడైతే ఈ అపవాది క్రియలను లయపరచడం ఆరంభిస్తావో, హల్లెలూయా, నీ శత్రువులను నువ్వు ప్రేమిస్తావో, నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థిస్తావో, ఈ అపవాది క్రియలు ఎప్పుడైతే లయపరచబడ్డాయో నీవు ప్రార్థించే నీ శత్రువులు నీ వైపు అయిపోతారనమాట. చమలు కొట్టి దేవుని మహిమ. నిన్ను హింసించే వాళ్ళు నీకు స్నేహితులు అయిపోతారంతే. ఇదే జరిగేది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనము తెలుసుకోవాలి. వాడి బారిన పడకుండా మనము మన బిడ్డలు జాగ్రత్త పడాలన్నమాట. అందుకని మత్తయి సువార్తలో మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 5వ అధ్యాయంలో ప్రభు ఇచ్చినటువంటి వాక్కు, ధర్మశాస్త్రానికి ఆయనకు మన నూతన నిబంధనలో ప్రభు ఇచ్చినటువంటి వాక్కులు జ్ఞాపకం చేసుకున్నాం. 43 నుంచి చదువుదాం. నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే ఇది ధర్మశాస్త్రం, యేసు ప్రభు రాకముందు సంగతి. నేను మీతో చెప్పుచున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చప్పలు కొట్టి దేవుని మహిమ పరుస్తాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ విషయంలో మనము ఎంత జాగ్రత్త పడతామో అంతమంది ఆ స్నేహితులను మనం సంపాదించుకుంటాం. అంతమంది సహోదరులను క్రీస్తు యేసునందు మనము సంపాదించుకుందాము. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రేమ మనలో ఎలా వస్తుంది అని అంటే, దేవుడు మనకిచ్చిన వాగ్దానంలో ఏంటి మన వాగ్దానం? దేవుని ఆత్మ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి. హల్లెలూయా. కాబట్టి ఆత్మ దేవుని ద్వారానే ఇది సాధ్యం అన్నమాట. రోమపత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి దయచేసి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కొమ్మరింపబడి ఉన్నది. చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తాం. అర్థమైందండి?
మీకు వినబడుతుందా వెనక చివర? మీకు కూడా వినబడుతుందని పైన వినబడకపోతే వెంటనే వచ్చి ఇక్కడ వీళ్ళకి చెప్తే వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు. మైక్ చపలు కొట్టి దేవుని మహిమపడతాం. కాబట్టి మన శత్రువులను మనం ప్రేమించాలంటే, హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలంటే మనలో దేవుని ప్రేమ కుమ్మరించబడాల. చెప్పండి, మనలో దేవుని ప్రేమ కుమ్మరించబడాల. దేవుని ప్రేమ ఎవరి ద్వారా కుమ్మరించబడే ఏర్పాటు చేశాడంటే, మనం పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా ఈ ఏర్పాటు చేశాడు దేవుడు. చపలు కొట్టి దేవుని మహిమపడతాం. మన మధ్య మనతో మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో నిండిపోయేటట్టు ఏర్పాటు చేశాడు దేవుడు. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మను పొందుకోవాలా. పరిశుద్ధాత్మను పొందుకోకపోతే నీవు అసలు కనీసం నీ భర్తను ప్రేమించాల్సిన విధంగా నువ్వు ప్రేమించలేవు. నీ భార్యను ప్రేమించాల్సిన విధంగా నువ్వు ప్రేమించలేవు. నీ బిడ్డలను ప్రేమించాల్సిన విధంగా నువ్వు ప్రేమించలేవు. నీ తల్లిదండ్రులను మీరు ప్రేమించాల్సిన విధంగా ప్రేమించలేరు. అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు, ఆడబిడ్డలు, కోడళ్ళు, తోడుకోడళ్ళు, ఎవరైనా అత్త కోడళ్ళు, ఇంట్లో ఉన్న సంబంధ బాంధవ్యాలన్నీ చాలా సుఖవంతంగా ఉండాలంటే, ఈ సంబంధ బాంధవ్యాలు ప్రేమతో, అనురాగంతో, దయ, కృప, కనికరాలు పొంగి వచ్చేటట్టుగా ఉండాలంటే మనం అందరము దేవుని ఆత్మచేత నింపబడాలి. ఆ దేవుని యొక్క ఆత్మచేత దేవుని ప్రేమ మన హృదయాల్లో నింపబడాలి. అప్పుడే అది సాధ్యం. లేకపోతే సాధ్యంగా కలలు కనుక్కోవాల్సిందే, గాలిమేళ్ళు కట్టుకోవాల్సిందే. నా బిడ్డ ఇట్లా అవుతారు, నా భార్య ఇట్లుంటుంది, నా భర్త ఇట్లుంటాడు, ఇలా ఉంటాం మేము అని మీరు ఊహించేది ఒక్కటి కూడా జరగదు. ఒక్కటి కూడా జరగదు. ఒకవేళ జరిగిన అపవాది మోసం చేసి మిమ్మల్ని జరిగించి ఒక్క రోజున మొత్తం కూల్చిపడేస్తాడనమాట. దేవుని ప్రేమతోనే సాధ్యం. చపలు కొట్టండి హల్లెలూయా. దేవుని ప్రేమతోనే సాధ్యం. ఇశ్రాయేలీలకు అన్యులకు మధ్య ఉన్నటువంటి ద్వేషం శిలువ శక్తితో, ఆ అడ్డుగోడగా ఉన్నటువంటి ఆ ద్వేషము శిలువ శక్తితో పడగొట్టబడిందంట. హల్లెలూయా. చాలా సంవత్సరాల క్రితం నేను శిలువ శక్తితో పడగొట్టాడు అనే మాట కోసం చాలా నేను ఆలోచన చేశాను అన్నమాట. ఏమిటి శిలువ శక్తి? మీరేమంటారు? మీరు ఏం గ్రహించారు ఇంతవరకు? చాలాసార్లు చెప్పుంటాను. ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. ఏంటి శిలువ శక్తి? ఎనీబడి ప్లీజ్. నేనేమని అనుకుంటున్నా? మీ పాస్టర్నే కదా నేను. ఏమనుకోని మీరు ఏం చెప్పినా సంతోషిస్తా, అంతే కదా. ఒకవేళ తెలియకపోతే చెప్తాను, అంతే కదా. మనమేం భయపడాల్సిన అక్కర్లేదు. ఏం గ్రహించారు? శిలువ శక్తి. చెప్పండి, శిలువ శక్తి ఏంటి అసలు? అది శిలువ శక్తి ఏంటి? ఒకసారి చదువుతాను చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రికలోకి రండి. 2వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదాం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి
మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగం యొక్క భావం 16వ వచనం ఏమంటున్నాడు? తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించాడంట. ఇజ్రాయేలీలకు అన్యులమైన మనకు ఉన్న ద్వేషం ఒకటి, అడ్డుగోడ ఏంటి? ధర్మశాస్త్రం అనే అడ్డుగోడ. ధర్మశాస్త్రం అనే అడ్డుగోడ దాన్ని పడగొట్టేశాడంట. హల్లెలూయా. శిలువ శక్తితో చపలు కొట్టి దేని మహిమపడతాం. అలాగే ద్వేషమును లయపరిచేసాడంట శిలువ శక్తితో. ప్రతిదీ కూడా శిలువ శక్తితోనే లయపరిచేసాడండి. ఏంటి అసలు అది? ఏంటి ఆ శిలువ శక్తి? మాట్లాడుతున్న సబ్జెక్ట్ గురించి అయినా చెప్పొచ్చు మీరు. దేవుని ప్రేమ. ఏం అర్థమైందా పోనీ ఇప్పుడైనా? దేవుని ప్రేమ అండి. శిలువ శక్తి దేంట్లో ఉంది? దేవుని ప్రేమలో ఉంది. చపలు కొట్టి దేని మహిమపరచండి. కత్తిలో లేదు, ఖడ్గంలో లేదు, ఈటల్లో లేదు. దేంట్లో ఉంది? ప్రేమ. 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 హల్లెలూయా. అంతకు మించిన శక్తి ఇంకోటి లేదు కదా. ప్రేమ కంటే గొప్ప శక్తి ఏమి లేదు. ఈ లోక ప్రేమ సంగతి నేను మాట్లాడడంలా, దేవుని ప్రేమ సంగతి మాట్లాడుతున్నా. చప్పలు కొట్టి దేని మహిమ. ఈ లోక ప్రేమ నాశనం చేస్తుంది. ఈ లోక ప్రేమలు నాశనం చేస్తాయి. దేవుని ప్రేమ కట్టుతుంది. హల్లెలూయా. నాశనం చేసే వాళ్ళని లయపరుస్తుంది. ఆ ద్వేషాన్ని లయపరిచి వాళ్ళని స్నేహితులుగా చేస్తుంది. చప్పలు కొట్టి దేవుని మహిమ. కాబట్టి ప్రియులారా, శిలువ శక్తి ఎక్కడుందంటే చెప్పండి మళ్ళా. అంతే. ఇప్పుడైనా ఎప్పుడైనా సరే శిలువ శక్తితోనే నీవు ఒకరిని జయించగలవు. పాపాన్ని జయించగలవు, ద్వేషాన్ని జయించగలవు, దేన్నైనా జయించగలవు. అది దేవుని ప్రేమ. ప్రేమ. అందుకని యేసయ్యకు ఒక పేరుంది, ప్రేమ స్వరూపి. యోహాను రాసిన మొదటి పత్రికలోకి రండి. హల్లెలూయా. 7వ వచనం నుంచి 4వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతాం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. చప్పలు కొట్టి గణపరుద్దాం. దేవుడు ప్రేమ స్వరూపి. అక్కడ ఒకటని అంకేసి కింద పుట్నోట్లో ఒక మాట చూడండి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. హల్లెలూయా. గాడ్ ఈజ్ లవ్. ఆయన ప్రేమ అయి ఉన్నాడంట. ప్రేమ అదే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ. యేసు ప్రభు ప్రేమ స్వరూపి. తండ్రి అయిన దేవుడు ప్రేమ స్వరూపి. కుమారుడైన దేవుడు ప్రేమ స్వరూపి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమ, త్రియేక దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ అయి ఉన్నాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఎవరైనా ప్రేమ అయి ఉన్నారా? మనం అందరం ప్రేమను పొందుకునే వాళ్ళం. హల్లెలూయా. ప్రేమ అయ్యున్న వాళ్ళు ఎవరంటే దేవుడు ఒక్కడే.
డబ్బులు కొట్టి గాడ్ ఈజ్ హిమ్సెల్ఫ్ లవ్. హల్లెలూయా. గాడ్ ఈజ్ హిమ్సెల్ఫ్ లవ్ అనమాట. ఆయన ప్రేమ అయి ఉన్నాడు అనమాట. ఆయన మనం ఆ ప్రేమను పొందుకునే వాళ్ళం, కానీ ఆయన తనకు తానే ప్రేమ అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దొరికే చోటు ఆయనే, ప్రేమ దొరికే చోటు ఆయనే, ఇంకెక్కడ లేదు. నథింగ్ ఎల్స్. అర్థం చేసుకోండి. ఎక్కడెక్కడో దొరుకుతుంది. అలాగే స్త్రీలారా, మీ భర్తల యొక్క ప్రేమను మీరు నోచుకోవాలంటే మీ భర్తల్లో దేవుని ప్రేమ కుమ్మరించబడాలి. పురుషులారా, మీ భార్యలు మీకు లోబడాలంటే మీ భార్యలు దేవుని ప్రేమను పొందుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడితే ఆత్మ వారిలో దేవుని ప్రేమను కుమ్మరించినప్పుడు అది ఒక హెవెన్, ఒక స్మాల్ హెవెన్ ఇన్ ద ఎర్త్, ఒక చిన్న పరలోకం ఈ భూమి మీద. చెప్పలు కొట్టాలా? ఏ కుటుంబం అయితే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని పరిశుద్ధాత్మ నడిపించిన పక్కన నడుస్తారో ఆ కుటుంబం ఈ భూమి మీద ఒక చిన్న పరలోకమే. హల్లెలూయా. చెప్పలు కొట్టి దేవుని మహింపడతాం. ఈ పరలోకాన్ని భూమి మీదకి తీసుకొచ్చింది ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని రాజ్యము మీ మధ్యలో ఉన్నదన్నాడంటే యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని రాజ్యం. మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో దేవుని రాజ్యం, మన ఇంట్లో పరలోకం. హల్లెలూయా. పరలోకం అంటే దేవుడు, దేవుని సింహాసనము, దూతలు, ఆయన మహిమ, ఆయన ప్రభావము, ఆయన గొప్ప పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ప్రతి కార్యములు ఆ ఇంట్లో జరుగుతాయి, ఇంటి ద్వారా జరుగుతుంటాయి అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. ఒక గొప్ప ఫెలోషిప్, ఒక స్నేహం, ఒక సహవాసం, ఒక సంతోషకరమైన కుటుంబంగా వాళ్ళు ఉంటారు. నేను చెప్తుంటాను కదా అప్పుడప్పుడు, నేను నిజంగా నా భార్యని ప్రేమించింది నేను వాక్యమును ఎరిగిన తర్వాతనే. బైబిల్ పట్టుకొని బోధించడం, దేవుడు నాకు ఇచ్చిన కృపను నేను పొందుకొని పాస్టర్గా నేను వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నిజముగా అసలు నా భార్యని ఎలా ప్రేమించాలో నాకు బైబిల్ నేర్పించింది. మరి ఈ మాట మా పాస్టర్ అమ్మ నాకు నా భర్తకు విధేయురాలుగా ఉండడానికి బైబిల్ నాకు నేర్పించిందని ఎప్పుడన్నా ఒకరోజు సాక్ష్యం చెప్తే సంతోషిస్తా. హల్లెలూయా. అలాగనే ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ చెప్పగలగాల, దేవుని వాక్యం నన్ను మార్చింది నా భర్తను ప్రేమించేటట్టు, నా భర్తకు లోబడేటట్టు. దేవుని ప్రేమ నన్ను మార్చింది, నా భార్యను తప్ప ఇంకెవరిని ప్రేమించకుండా నా యొక్క సర్వస్వం నా భార్యకే ఇచ్చుకునేటట్టు చేశాడు దేవుడు. ఆయన ప్రేమతో చెప్పగలగాల. హల్లెలూయా. చమగొట్టాలి దేవుని ప్రైజ్. అర్థమైందా? నిరంజన్ ఒక చప్పట్లు కొట్టుకున్నాను నేను, ఏం చేస్తున్నట్టు అని. ఇంకేమన్నా ఆలోచనలకు పోయినావా? ఏంది పాస్టర్ చెప్తున్నాడు ఇది కాదు. నేను చూస్తా అంటే మిమ్మల్ని ఎవరు చప్పలు కొడుతున్నారు, ఎవరు బైబిల్ చదువుతున్నారు, ఎవరు వింటున్నారు, జాగ్రత్త చప్పలు సంతోషించాల్సిన విషయం. హల్లెలూయా. సంఘం అనేది ఒక పరలోకం. హల్లెలూయా. ఎప్పుడు సంఘములో ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమతో నిండినప్పుడు. హల్లెలూయా. ప్రేమ, అందరు నిలబడండి. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును. తల్లిదండ్రుల ప్రేమ
గతించును కన్నా బిడ్డల ప్రేమ కలలా చెదరిపోవును కన్నా బిడ్డల ప్రేమ కలలా చెదరిపోవును ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ఆమేన్ గ్లోరీ ప్రేమ యేసుని ప్రేమ భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో అది మోడులా మిగిలిపోవును వాడిపోయి రాలును త్వరలో అది మోడులా మిగిలిపోవును ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని ఆమేన్ గ్లోరీ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు యేసుని ప్రేమ అది ఎవరు గ్లోరీ అందరు చప్పలు కొడుతూ పాడదాం ధరలోని ప్రేమలన్నీయో స్థిరము కావు తరలిపోవును ధరలోని ప్రేమలన్నీయో స్థిరము కావు తరలిపోవును క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడవరకు ఆదరించును క్రీస్తు యేసు కలువరి ప్రేమ ఆమేన్ గ్లోరీ ప్రైజ్ ది లార్డ్ నిన్ను నన్ను కడవరకు ఆదరించేది క్రీస్తు ప్రేమ గ్లోరీ అందరూ చప్పట్లు కొడుతూ పాడండి ప్రైజ్ గాడ్ ఓ రబా బాబా బాబా శబరబరబా క్రీస్తు యేసు కలువరి ప్రేమే శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమ యేసు క్రీస్తు యొక్క శిలువ ప్రేమ శిలువ ప్రేమ సాతాను యొక్క తలను చితక తొక్కింది క్రీస్తు ప్రేమ నీలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమ నాలో ఉన్నప్పుడు సాతానుడు నిన్ను మింగడం సాధ్యము కాదు దేవుని ప్రేమ నీలో నాలో కుమ్మరించబడి ఉన్నప్పుడు దేవుని ప్రేమకు తగిన క్రియలు సత్కార్యములు నువ్వు చేస్తూ ఉన్నప్పుడు సైతాను నిన్ను మింగడం సాధ్యం కాదు కాదు కానీ కాదంతే పగతో రగిలిపోతున్న సాతానికి విరుగుడు దేవుని ప్రేమ మాత్రమే గుర్తుపెట్టుకో పగతో కక్షతో ఎవరిని విరుగుతున్నాని ఎదుగుతూ తిరుగుతున్నటువంటి వానికి విరుగుడు ప్రియులారా దేవుని ప్రేమ మాత్రమే నీవు దేవుని ప్రేమతో క్రీస్తు ప్రేమతో నిండి దేవుని ప్రేమతో చేయవలసిన కార్యాలు క్రియలు చేస్తూ ఉన్నప్పుడు వాడు నిన్ను మింగడం సాధ్యము కానే కాదు కానే కాదు దేవుని ప్రేమ లేకపోతే వాడు అమాంతం మింగేస్తాడు జాగ్రత్త దేవుని ఆత్మను పొందుకో దేవుని ఆత్మ ద్వారా దేవుని ప్రేమతో నిన్ను నింపుతూ ఉండగా పరిశుద్ధాత్మను ఆహ్వానించి
దేవా, పరిశుద్ధాత్మ దేవా, దేవుని ప్రేమను నాలో నింపు. ప్రేమతోనే సైతాన్ని కూడా జయించగలవు. అంటే సాతాన్ని ప్రేమించమని కాదు, సాతానులో నుంచి వచ్చే పగకు ఆయుధం దేవుని ప్రేమ. హల్లెలూయా. రబాబాబా శక్కర. నమ్మండి, నీవు దేవుని ప్రేమతో నింపబడకపోతే నీ నమాంతం మింగేస్తాడు. మరలా చెప్తున్నాను, సిలువ శక్తి దేవుని ప్రేమలో ఉంది. దేవుని ప్రేమే సాతానుకు విరుగుడు. దేవుని ప్రేమే ఆయుధం. ప్రియమైన దేవుడు మనకు అధికారం ఇచ్చాడు సాతాన్ని చితకతొక్కడానికి. రోమపత్రిక 16:20 సెలవిస్తుంది, సమాధానకర్తకు దేవుడు సాతాన్ని శీఘ్రంగా మీ కాళ్ళ కింద చితక తొక్కించునంటే సిలువ శక్తితోనే తొక్కగలవు. నువ్వు ఏమిటి ఆ సిలువ శక్తి నేర్చుకున్నావు? ఏమిటి? ఏక కంఠంతో చెప్పండి, దేవుని ప్రేమ. చమలు కూడా దేవుని మైపోతాం. ప్రైజ్ గాడ్. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. ఆ ప్రేమతో నింపబడదాం ప్రియులారా. ఆ ప్రేమ దేవుని ఆత్మ ద్వారానే నింపబడుతుంది. దేవుని ఆత్మ జ్ఞాపకం చేసి నీ లైఫ్లో ఓడిపోతున్నావేమో, ఇంకా ఏ విషయంలో కూడా నువ్వు ఓడిపోకుండా జయం పొందాలంటే దేవుని ప్రేమతోనే సాధ్యం. ఏ విషయంలోనైనా, ఎవరి విషయంలోనైనా సరే ప్రార్థించుకుందాం ప్రియులారా. అలాగనే ప్రతి ఒక్కరు చేతులు చాచి, పరిశుద్ధాత్మ దేవ నాలోకి రండి, దేవుని ప్రేమను నాలో నింపండి అని విశ్వాసంతో అడగండి. తను అడుగు వారికి పరలోకపు తండ్రి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని రాయబడింది. దేవుడు తప్పకుండా నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ నీలో నింపేస్తాడు. ఆ దేవుని ప్రేమ అనే శక్తితో నీ సమస్తాన్ని జయిస్తావు. దుష్టుడైన అపవాదిని, వాడు అనుచరులను జయిస్తావు. నీ జీవితంలో జయోత్సాహంతో ముందుకి సాగిపోతూ ఏ విషయంలో కూడా అపజయము రాదు రాదు రాదు. ప్రార్థించుకుందాం. అలాగే ఎవరికి వారు తల ఉంచుకొని కన్ను మూసుకొని ప్రార్థన చేస్తూ ఉండండి. మనం ప్రార్థన చేసుకునే సమయంలో సోదరు మార్టిని ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఎవరు కంటారు? చాలా అవసరమైనటువంటి విషయం పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా తండ్రి, కృపా కనికరము కలిగినటువంటి మా దేవా, యేసయ్యా మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయనా, ఈ లోకంలో ప్రభువా మేము అపవాదిని ఎదిరించడానికి, అపవాది మనసుతో కూడినటువంటి మనుషులను ఎదిరించడానికి ప్రభువా నాయనా మా కోపాలు, మా కక్షలేననుకున్నాం. కానీ నాయనా దేవుని ప్రేమ కలిగినటువంటి వారమై నాయనా మా జీవితంలో విరోధులు, మా జీవితంలో శత్రువులను ప్రభువా మేము ప్రేమించగలిగినటువంటి వారముగా, ఆ అపవాదిని ఎదిరించగలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి వారముగా నాయనా మేము జీవించడానికి పరిశుద్ధాత్మదేవా ఈ ఉదయకాల సమయమందు మీరు తెలియచేసినటువంటి ఆ సిలువ శక్తిని బట్టి వందనాలు. సిలువ శక్తి దేవుని ప్రేమేనని, ఆ సిలువ శక్తిలో దేవుని ప్రేమ ఉన్నది కనుక అది త్యాగముగా మార్చబడింది ప్రభువా నాయనా. అది ప్రభువా అనేకమైనటువంటి బాధలను అనుభవించడానికి, అనేకమైన శ్రమలను, అనేకమైనటువంటి సమస్యలను అనుభవించడానికి దేవుని ప్రేమ నేను ప్రభువా
మీరు మాతో మాట్లాడారు. మీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. మా కక్షలు చేయలేనటువంటి దానిని ప్రేమ చేస్తుందని, అయ్యా మా పగలు చేయలేనటువంటి కార్యాలని ప్రేమ చేస్తుందని, ఆయుధాలు చేయలేనటువంటి కార్యాలని దేవుని ప్రేమ చేస్తుందని నిరూపించిన దేవుడు అయ్యా. సిలువలో మీరు నిరూపించినటువంటి గొప్ప ప్రేమ స్వరూపివి ప్రభువా అని వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమ స్వరూపిగా, ప్రేమ కలిగిన దేవుడిగా ఈ లోకానికి దిగి వచ్చినటువంటి మీ ప్రేమను మేము పొందుకున్నటువంటి వారమై మేము కూడా మీలాగా ప్రేమించడానికి మా నాయన మా కుటుంబాలను, మా భార్యను ప్రభువా, మా పిల్లలను, మా తోటి వారిని, మా బంధువులను ప్రభువా మేము ప్రేమించడానికి, ప్రేమ మాత్రమే వాళ్ళ జీవితాలను మారుస్తుంది ప్రభువా, వాళ్ళ బ్రతుకులను మారుస్తుందని, మా జీవితాలను కడుతుందని ప్రభువా ఎరిగినటువంటి వారమై ఇకమైన ప్రభువా మీ ప్రేమ కలిగి మేము జీవించడానికి, మీ ప్రేమను చూపించేటువంటి వారిగా, మాదిరిగా మేము బ్రతకడానికి క్రీస్తు ప్రేమను అనగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభువా ఆ ప్రేమను కనపరిచేటువంటి వారముగా మీ ఆత్మను పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని మీరు సెలవిచ్చినటువంటి కొత్త ఆజ్ఞను నెరవేర్చగలిగినటువంటి దేవుని బిడ్డలముగా ఈ లోకంలో మేము బ్రతకడానికి నాయన, ఇదిగో దేవుని ప్రేమ కలిగినటువంటి వారు, దేవుని ప్రేమ కలిగినటువంటి సైన్యముగా పిలువబడడానికి పరిశుద్ధాత్మ దేవా మీ కార్యాలను మాలో జరిగించమని ప్రేమమయుడైనటువంటి యేసయ్య నామములో మిమ్మల్ని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరకు, మీ కుటుంబాలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు